హాయ్ ఫ్రెండ్స్, జోస్నాస్ వరల్డ్ లాగ్ స్టోరీ టైంకి స్వాగతం. మన పురాణాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అసలు కాకులకు మన పితృదేవతలకి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడే ఒక కాకికి ఇచ్చిన వరం వల్ల ఈ ఆచారం మొదలైంది. ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్లే ముందు వీడియోలో అడిగినటువంటి పొడుపు కథ. ఎంత పంచినా తరగనిది, అంతకంతకు పెరిగేది ఏమిటది? సమాధానం విద్య. సరైన సమాధానం తెలియజేసిన వారందరికీ కంగ్రాచులేషన్స్. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవి. చాలా కాలం క్రితం శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు చిత్రకూట పర్వతం వద్ద నివసించేవారు. ఓ రోజు మధ్యాహ్నం వేళ రాముడు చాలా అలసిపోయి సీతమ్మ ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో దేవేంద్రుడి కుమారుడైన జయంతుడు రాముని మహిమను పరీక్షించాలి అనుకున్నాడు. ఒక కాకి రూపంలో అక్కడికి వచ్చి తన ముక్కుతో సీతమ్మ వారి పాదాలను పదే పదే పొడవడం మొదలుపెట్టింది. సీతమ్మకు చాలా నొప్పి కలిగింది, రక్తం కూడా వచ్చింది. కానీ రాముడు గాఢ నిద్రలో ఉన్నాడని, ఆయన నిద్ర పాడవుతుందని ఆమె అస్సలు కదలకుండా ఓపిగ్గా భరించింది. కొద్దిసేపటికి రాముడు నిద్రలేసి చూసేసరికి సీతమ్మ పాదం నుండి రక్తం కారడం గమనించాడు. పక్కనే ఉన్న కాకిని చూసి అసలు విషయం గ్రహించాడు. రాముడికి చాలా కోపం వచ్చింది. వెంటనే గడ్డిలో నుంచి ఒక చిన్న దర్భను తీసి దానికి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకిపైకి వదిలాడు. ఆ అస్త్రం అగ్ని జ్వాలల్లా కాకిని వెంటాడడం మొదలుపెట్టింది. భయపడిపోయిన జయంతుడు ప్రాణరక్షణ కోసం ముల్లోకాలు తిరిగాడు. రాముడు అస్త్రం నుండి ఎవ్వరూ అతన్ని కాపాడలేకపోయారు. చివరికి గత్యంతరం లేక మళ్ళీ రాముడు పాదాల్ని ఆశ్రయించాడు. శరణ కోరిన జయంతుడిని రాముడు కరుణించాడు. అయితే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు కాబట్టి నీ కుడి కన్నును త్యాగం చెయ్యి అని చెప్పాడు. అలా కాకికి ఒక్క కన్ను పోయింది. అందుకే కాకికి ఒకే కంటి చూపు ఉంటుంది అంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపడినటువంటి కాకి రూపంలో ఉన్న జయంతుడిపై జాలిపడి రాముడు, ఇకపై మీకు ఎవ్వరు ఆహారం పెట్టినా అది వారి పితృదేవతలకి చేరుతుంది, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారు అని వరమిచ్చాడు. ఆనాటి నుండే పితృకర్మలలో కాకులకు అన్నం పెట్టే ఆచారం మొదలైంది. ఈ కథ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈనాటి చిలిపి ప్రశ్న. ఒక గంప ఉంది, గంప పైన బుట్ట ఉంది, బుట్ట పైన బిందె ఉంది, బిందె పైన ఒక పంజరం ఉంది, పంజరంలో కోడి పుంజు ఉంది. అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది? దీని సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని జవాబును వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.